ఏమండి దూషించామో, మనము ఎరగనవాడు, మనము వద్దనుకున్న ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి మనిషిగా వచ్చాడు, ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. మనము నశించుకోవటము ఆయనకి ఇష్టము లేదు. మరి ఎవరికి ఇష్టం అంటే, ఏమండి కంటికి కనపడకుండా శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎనీ టైం ఏం చేస్తాడంటే మన పతనాన్నే కోరుకుంటూ ఉంటాడు. ఏదో ఒక రూపమున, ఏమండి మన స్నేహితులలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఏదో ఒక రూపాన మనం యేసు ప్రభు వారిని నమ్ముకున్న కానుంచి ఇక పరిశోధించుకో, వాడు రకరకాలుగా వచ్చి శోధిస్తూ ఉంటాడు. ఎందుకు? కీర్తనల గ్రంథము 38వ కీర్తన 20వ వచనములో మనము యుద్ధమైన దాన్ని ఎన్నుకున్నాం, మంచి మార్గాన్ని ఎన్నుకున్నాం కనుక వాడంటాడు మనల్ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు దాకా మన స్నేహితులే, మన స్నేహితురాళ్ళే, మన బంధువులే యేసు ప్రభు వారిని ఎప్పుడైతే నమ్ముకున్నామో వారు శత్రువులుగా మార్చబడుతున్నారు. కారణం ఏమిటి? ఏమండి ఒక శత్రువు ఉన్నాడు, వాడు ఏ రూపాన వచ్చి మన పతనాన్ని కోరుకుంటూనే ఉంటాడు. వాడిని గుర్తుపట్టాలి, వాని యొక్క ఉనికి వివేచించి గమనించాలి. నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, మనము మొక్కిన వారు మన కొడుకు రాలా, ప్రాణం పెట్టలా. మనం వద్దనుకున్న ఆయన, మనం అసలుకి ఆయన కోరుకోలేదు, అయినను తన స్వరూపమందు తన పోలికలో మనల్ని నిర్మించుకున్నాడు కనుక, అందుకే నశించిన దాన్ని ఎత్తికి మరీ రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి. అది ఎరగని నేను యేసు ప్రభు వారిని రకరకాలుగా మాట్లాడటమే కాకుండా ఆయన దూషించాను. ఆయనకి వ్యతిరేకంగా అనేక రకాలైన సుప్రభాతాలు గతములో ఉంచి వ్యతిరేకంగా చేసి ఈరోజు ఏసే నిజదేవుడు, ఏసే రక్షకుడని ఊరూరా తిరుగుతూ ఉన్నారండి. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది యథార్థమైన సాక్ష్యం. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మరి మేము పరిశుద్ధులమి, మేము పవిత్రులమి, మేము పాపులము కాదు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. చూసారా? జాగ్రత్త సుమే, జాగ్రత్త. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం సాక్ష్యం ఇచ్చింది. నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ మార్గం తప్పిపోయిన వారే, అందరూ పాపులే. ఎవడో అక్కడి నుంచి పైనుంచి ఊడిపల్లా. ఒకే ఒక్క పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయనే సృష్టికర్త. ఆయన ఎందు వెతికిన దోషము, పాపము లేదు. ఈ సంగతి బ్రాహ్మణులకు కూడా అర్థం కాల. ఈ చిన్నజీరి స్వామి కావచ్చు, మరి ఇంకా పరిశోధిస్తున్న వారు ఎవరైనా సరే చిన్నజీరి స్వామితో పాటు ఎందరైతే ఉన్నారో వారందరికీ ఎవరికి అర్థం కాల. సృష్టికర్త నర అవతారం ఎత్తడం ఏమిటి అని, అసలు ఎందుకు ఎత్తాలి అనేది ఈ చిన్నజీరి స్వామితో పాటు ఎంతో మంది ఉన్నారు, వారెవరికి అర్థం కాలేదు. ఎందుకు అర్థమైంది? ఎందుకు అర్థం కాదు అంటే, యుగ సంబంధమైన దేవత ఉంది, అది మనుషుల యొక్క విశ్వాసం, మనోనేత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఆ మనోనేత్రాలకి గుడ్డితనము కలిగించిందట. ఇది కూడా బైబిలే సాక్ష్యం ఇచ్చింది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. కనుక ఈరోజు సభ్య సమాజంలో ఉన్న ప్రేమైన నా యొక్క భారతదేశ ప్రజలారా, మనుషుడు అని పిలువబడుతున్న వారు ఎవరైనా కానీ, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ మార్గం తప్పిపోయిన వారిమే. అందుకే మనిషి కుమారుడుగా ఈ లోకానికి నశించిపోతున్న మనల్ని ఎతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభువు యేసుక్రీస్తు వారిగా పిలువబడుతున్నాడు. ఈ యొక్క ఆకాశము కింద ఉన్న భూమిలో, ఈ మానవ జాతిలో, ఈ మానవ లోకములో ఇవ్వబడిన నామములు అనేక రకాలైన నామాలు ఉన్నా, అన్ని నామముల కంటే పైనామము, పరిశుద్ధమైన నామము ప్రభువు యేసుక్రీస్తు వారి నామమే. ఆయన నామములో మనకి పాప క్షమాపణ ఉంది. దయచేసి త్వరపడి మరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందుతారని నేను నమ్ముతున్నాను. నేను నమ్మటమేతో పాటు మీరు రకరకాల సమస్యల్లో ఉన్నారా, రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారా,
అలాగైతే త్వరపడి యేసు ప్రభు వారి పాదాలు పట్టుకోనండి, ఆయనని వేడుకోనండి. జపము, తపము, మంగళ దీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, ఏ కార్యం చేసినా మన మీద ఉన్న పాపము బాదు. ఎందుకు బాదు? మనం ఇస్తున్నవి పాపముతోనే, మనలోనూ పాపం ఉంది కనుక మనము ఇచ్చేయి తీసుకొని దేవుడు మనం చేసిన తప్పులని అలా కవర్ చేయడు. కనుక భగవంతుని పాదాలను సమీపించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ పొందితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మినవాడు బాప్తిసం పొందాలి. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇదండి సంగతి. సినజీరి స్వామి అయిన కరుణాకర్, సుగుణ, రాధా మనోహర్ దాసు, పగర లలిత కుమార్, ఇంకా ఎందరైతే యేసు ప్రభు వారిని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీరు వెరగకనే, మీకు తెలియకనే సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తున్నారు. మీరు ఊహించిన రీతిగా ఆ రోజు రమణ సింహాసన తీర్పు రోజు ఆయన ఎదుట మీరు నిలబడాలి. ఆ రోజు మీరు లెక్క అప్పగించాలి. ఆ రోజు తొందరలోనే ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను. మనము ఏమై ఉన్నాము? యాత్రికులై ఉన్నాము. ఈ యాత్ర చేయక మునుపు మన యొక్క జీవిత విధానము, మనము ఉన్నన్నాళ్ళు ఎలాగ ఉన్నామో చూసుకొని, మనం పోతున్న మార్గములో మోక్షానికి దారి లేదని గుర్తెరిగి త్వరపడి యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబట్టినట్లయితే ద్రవణ సింహాసన తీర్పులోకి రాలేరు. మిమ్మల్ని ఆయన కాపాడుకుంటాడు. ఆయనే మీకు అడ్డుగా నిలబడి మోక్ష ద్వారాలు తెరుస్తాడు. ఇది ప్రభువుని యేసు క్రీస్తు వారు ఇంతవరకు మీతో మాట్లాడాలని నమ్ముతూ, మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, యాదులా, బాధలా, రకరకాల సమస్యలా అయినా సరే, మీ సమస్యల నుండి విడుదల, మీ యొక్క బంధకముల నుండి విడుదల, మీకు మీకు మీ యొక్క హృదయాలకి మనశ్శాంతి కలుగుతుంది. కలిగించబడాలి అంటే ప్రభువుని యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. మీ కుటుంబాలకు రక్షణ కలుగుతుంది. చిరంజీవి స్వామి అయినా సరే, ఎంతలా జ్ఞానులైనా సరే, ఎవరైనా ఈ లోకము నుండి వెళ్ళిపోవాల్సిందే. నేను రానంటే కుదరదు సుమి. మనం యాత్రికులమి, మనం పరిదేశులమి. గమనించి మనస్కరించి ఎక్కడైనా మారండి, మార్పు చెందండి. ప్రభువుని యేసు క్రీస్తు వారు మీ మనోనేత్రాలు వెలిగించును గాక. ఆమేన్.